అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ప్రెగ్నెన్సీ టైంలో మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, రకరకాల పెయిన్స్ చూస్తాము. అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనం కంగారు పడిపోతుంటాము, సో ఇదేంటి పెయిన్ అని. సో నేను అలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. ఇంకొన్ని రకాల సిమ్టమ్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో అంతవరకు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం. అయితే ముందుగా వీడియోలోకి వెళ్తే, నాకు అనమాట స్టార్టింగ్ అప్పుడు పెయిన్స్ లేవు. ఏంటంటే చెస్ట్ పెయిన్ ఒకటి వచ్చేది, అది గ్యాస్. ఎందుకంటే పొట్ట పైకి ఉండడం వల్ల. అది చెస్ట్ ఛాతీలో ఎగ్జాక్ట్ పొట్ట పై బాగానే వచ్చేది. ఎలా అంటే కూర్చోడానికి కూడా నేను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఓన్లీ ఒరిగితేనే ఆ పెయిన్ పోయింది. అంటే ఫస్ట్ ఫేజ్లో, ఫస్ట్ పెద్ద పాప అప్పుడు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ పెయిన్ అనమాట. బైక్ మీద కూర్చోవడానికి వచ్చేది కాదు, కార్లో కూర్చోవడానికి వచ్చేది కాదు, కనీసం చైర్లో కూర్చోవడానికి వచ్చేది కాదు. అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఈ ఒక పెయిన్ లాంగ్ టర్మ్ ఉందన్నమాట. నాకు ఒక మంత్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ కొన్ని మంత్స్ వరకు, అంటే లాస్ట్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఉంది. సో అది కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇలాంటి పెయిన్స్ వస్తాయని తర్వాత అర్థం అన్నమాట. అంటే ఒక్కొక్క బేబీ పొజిషన్ని బట్టి ఆ పెయిన్స్ మారుతూ ఉంటాయి. అయితే దానికే కంగారు పడ్డాను. అయితే అది గ్యాసో లేకపోతే ఏదో పెయిన్ అని అనుకోవచ్చు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలా వచ్చిందంటే, అది ఓన్లీ 5th మంత్ స్టార్టింగ్లోనే వచ్చేసింది అనుకుంటా. పొట్ట బెల్లీ బటన్ పక్కన రైట్ సైడ్ అంతా పెయిన్ వచ్చేది. సో అదేంటి కొత్తగా కలుక్కుమనేది అనమాట, కుచ్చుకుపోయినట్టు బాగా, అంటే షార్ప్ పెయిన్ లాగా ఉంది. సరే ఇలాంటి పెయిన్స్ నార్మల్ అని నేనేం చేశాను, గూగుల్లో అక్కడిక్కడ సెర్చ్ చేశాను. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఈ అబ్డోమెన్ పెయిన్ ఇలా రైట్ సైడ్ ఉంటే అపెండిక్స్ అని చూపించారు. చాలా మ్యాక్సిమం ఈ సిమ్టమ్స్ అంటేనే అపెండిక్స్. ఇలా అంటే నాకు నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు వచ్చేది, పనులు చేసేటప్పుడు వచ్చేది, ఓన్లీ పడుకున్నప్పుడు పోయేది ఈ పెయిన్ కూడా. సో అమ్మో అపెండిక్స్ అని చాలా భయం వేసింది అనమాట. అంటే ఇంకా అయ్యో ఇప్పుడు బేబీ ఎలా, ఇప్పుడు నాకు 7th మంత్లోనే డెలివరీ అయిపోతుందా, తీసేస్తారా ఏంటి బేబీని బయటికి ఇట్లా 5th, 6th మంత్లోనే అని చాలా భయపడ్డాను. అండ్ చాలా రీసెర్చ్ చేశాను. తర్వాత డాక్టర్ని కూడా చాలా 2-3 సార్లు కనిపించాను డాక్టర్కి. ఒకసారి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఏం లేదు, పొట్ట రాయలాగలేదు, మంచిగానే ఉంది అనింది. తను కూడా ఒకవేళ ఇలా ఉండొచ్చేమో అని ఆ గెస్ట్తో టెస్ట్ చేసి నార్మల్ అని చెప్పింది. మళ్ళీ అది కంటిన్యూ అయింది. ఇంకా కంటిన్యూ అయితే నాకు తర్వాత చెప్పు అనింది. అది కంటిన్యూ అయింది. 1 వీక్ అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, అలానే ఉంది ఆ షార్ప్ పెయిన్. సో మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఎందుకు కంగారు పడుతున్నావు, వేరే ప్రాబ్లం అయితే తెలిసిపోతుంది, ఇక్కడ పొట్ట గట్టిగా ఉంటుంది, నీకు నార్మలే ఉంది, లూజే ఉంది, సో భయపడాల్సిన అవసరం లేదు అని. సో నేను వేరే డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా ఉంది, ఎందుకు ఓకే డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేయాలని. కానీ ఇంకా తర్వాత నేను ఇంకా వదిలేసాను అనమాట. అలవాటు అయిపోయింది, అందరూ అదే ఒపీనియన్ ఇచ్చేసరికి సో ఇది నార్మలే అనుకొని ఇంకా అలవాటు చేసుకున్నాను. సో తర్వాత అదేమైందంటే నార్మల్ అయిపోయింది, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ అది అపెండిక్స్ పెయిన్ ఉంటే కనుక వేరేలాగా ఉంటాయంట సిమ్టమ్స్. ఇమ్మీడియట్ 24 hours. నా పెయిన్ ఏంటంటే షార్ప్ పెయినే, అంటే భరించవచ్చు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండేది కాదు. కానీ అపెండిక్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. 24 hours మీకు అడ్మిట్ చేసేస్తారు. తర్వాత ఆపరేషన్ ప్రాసెస్ అవంతా అవుతుందంట. ఇంకా వామిటింగ్స్ కానీ, మీకు తినాలనిపించకపోవడం, ఇవన్నీ నాకు లేవు. నార్మల్ రెగ్యులర్గానే ఉన్నాను, నార్మల్గా ఉంది. పెయిన్ ఉన్నందుకు సో డల్గా ఉండాల్సి వచ్చింది. సో ఇది అపెండిక్స్కి దీనికి సంబంధమే లేదు. సో ఇదొక డిఫరెంట్ పెయిన్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో డిఫరెంట్ పెయిన్స్ వస్తాయి. నాకు వచ్చిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు వస్తే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశాను అనమాట.
సో ఈ 2 టైప్స్ పెయిన్స్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అనుకుంటున్నాను. ఒకవేళ డిఫరెంట్ సింటమ్స్ ఫీవర్ వచ్చినా కానీ వామిటింగ్స్, మీరు తినాలనిపించకపోవడం, ఏది తిన్నా వామిటింగ్ అవ్వడం, పెయిన్ షార్ప్గా అంటే ఎక్కువగా ఉండటం, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్కి మీరు కన్సల్ట్ చేసి ఒపీనియన్ తీసుకుంటే బెస్ట్, చెకప్ చేసుకొని. సో అదండి ఈరోజు వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే, కొంచెమైనా హెల్ప్ఫుల్ అయితే మాత్రం వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సరే, అంతవరకు ఉంటాను. బాయ్.